హలో అండి, అందరికీ నమస్తే. చూడండి, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఉల్లి వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. నేను చేయని గురంటే చేయండి. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. చూసారు ఎలా తునిగిపోతున్నాయో, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా పప్పు రుబ్బే పని లేకుండా నానబెట్టి అలా చేయకుండా చాలా ఈజీగా చకచకా చేసుకోవచ్చు అనమాట. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దీన్ని దానికోసం ఒక బంగాళదుంప తీసుకున్నాను, కొంచెం పెద్దది. చిన్న దుంపలు అనుకోండి ఒక 2 తీసుకోండి, పెద్ద అయితే ఒకటి సరిపోద్ది అనమాట. దీన్ని ఒక గిన్నెలో నీళ్లు పోసాను అడుగున. ఇలా తురుముకోవాలండి, ఇలా తురిమేసుకోవాలి. ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు, అది కొంచెం పెద్ద పని, అందుకని ఇలా చేశాను అనమాట. ఇదైతే చాలా సింపుల్గా అయిపోయింది. చూడండి, 2 సార్లు కడిగేసుకుని ఫిల్టర్కి వేసుకుంటే నీళ్ళనే పోతాయండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము. దానిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైనాక కొంచెం జీలకర్ర 1 స్పూను, ఒక పచ్చిమిరపకాయ వేసానండి ఘాటు కోసం. ఎందుకంటే పచ్చిమిరపకాయ చాలా ఘాటుగా ఉంది, అందుకే ఒకటే వేసాను. కొంచెం మంట కావాలనుకున్న 2 వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత నేను 1 కప్పు తీసుకున్నానండి. మీరు ఏ కప్పు అన్న కొలత పెట్టుకోవచ్చు. కప్పు కొలతతో నేను 2 కప్పులు నీళ్ళు పోస్తున్నాను దీంట్లో. చూడండి, ఈ కప్పు అనమాట. దానిలోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కట్ చేసేసాను. ఇలా చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం పసుపు. నీళ్ళు మరిగిన తర్వాత మనం తురుముకున్న బంగాళదుంప వేసేసుకుందాము. నీళ్ళు మరగాలి. ఇది 1 నిమిషం పాటు ఉడికితే సరిపోయిద్దండి. ఎందుకంటే బంగాళదుంప తురుము కాబట్టి చాలా త్వరగా ఉడికిపోయిద్ది, ఎక్కువసేపు పట్టదు దీనిలో. చక్కగా తిప్పుకుంటే మొత్తం కలిసిపోయిద్ది అనమాట. దానిలోకి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు చూసేసుకోండి. మసులుతుని చూసారా, ఇలా మసులుతే కనుక బంగాళదుంపలు కూడా త్వరగా ఉడికిపోతాయి అనమాట. చూడండి, ఉడికిపోయినాయి. ఇలాగా తురుము కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోయిద్ది. ఇలా చేసుకోవచ్చు. చాలా మనం పప్పు నానబెట్టి చేయకుండా ఇలా చాలా ఫాస్ట్గా అయిపోయిద్దండి. బంగాళదుంపలు ఇలా ఉడకబెట్టేసుకోవాలి. దానిలోకి 1/3 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. కప్పు ఫుల్ తీసుకోలేదు, ఎందుకంటే మనం బంగాళదుంప తురి వేసాం కాబట్టి 1/3 కప్పు రవ్వ. ఇలాగ కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలి, ఉండలు కట్టకుండా. తిప్పుతా వేసుకున్నాం అనుకోండి ఉండలు కట్టదు, లేకపోతే గడ్డలు అయిపోద్ది అనమాట. 2 కప్పుల నీళ్ళకి 1/3 కప్పు రవ్వ సరిపోయిద్ది. బాగా తిప్పుకోవాలి. దగ్గరగా ఉప్మా ఎలా వండుకుంటామో అలా దగ్గరగా అయిపోయిద్దండి. చక్కగా ఉడకబెట్టేసుకోవాలన్నమాట బాగా దగ్గరికి. చాలా బాగుంటుందండి. ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇన్స్టెంట్ వడలు. అలా కదిపి ఉండలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇలా అనుకున్నాం అనుకోండి, శుభ్రంగా అవి కూడా మెత్తగా అయిపోతాయి. ఒక 10 నిమిషాలు మొత్తం రెడీ అయిపోయిద్దండి ఇదంతా కూడాను. నేను సిమ్లోనే పెట్టాను. ఇలా బాగా దగ్గరగా అయిపోయారు తురుము చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇది. దీనిలో ఇంకా కావాలంటే ఇంకేమైనా వేసుకోవచ్చు. మీరు కొంచెం కారంగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, అల్లం ముక్కలు వేసుకోవచ్చు. అయిపోయిందండి. అలా దగ్గరగా అయిపోయిన తర్వాత మనం చల్లారి పెట్టేసుకుందాం. స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లో తీసుకున్నాం అనుకోండి, అలా కళాయిలో పెట్టేసాం అనుకోండి, వేడి త్వరగా చల్లారదు. వేరే ప్లేట్లో పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా చల్లారిపోద్ది అనమాట. దీన్ని బాగా చల్లారి పెట్టేసుకోవాలి. వేడిగా చేపెట్టలేము, చాలా వేడిగా ఉంటుంది కదా ఇది. చూడండి, చల్లారిపోయింది. చల్లారిపోయినాక దీన్ని బాగా మనం కలిపేసుకోవాలన్నమాట. దీనిలోకి ఇది టేబుల్ స్పూను, దీంతో 3 స్పూన్లు బియ్యం పిండి అండి. మిస్ అయిపోయింది, 2 స్పూన్లది. దానిలో కొంచెం మిరియాల పొడి, 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి, లేకపోతే బైండింగ్ ఉండదు. క్రిస్పీగా ఉండాలంటే మనం వేసింది రవ్వ కాబట్టి విడిపోయిద్ది. అలా విడికుండా ఉండాలంటే వాళ్ళు బియ్యం పిండి వేసుకోవాలి. కప్పుతో 1/2 కప్పు అని వేసుకోవాలండి. దానిలోకి పెద్ద ఉల్లిపాయ కట్ చేశాను. ఇలా వేసుకుని మనం గారెలు తిన్నట్టే ఉంటుంది అన్నమాట టేస్ట్. ఇవన్నీ చక్కగా బాగా కలిపేసుకోవాలి. మనం గారెల పిండి ఎలా ఉంటుంది, గారెలు వేసుకుంటే ఎలా తయారు చేసుకుంటాం అలాగే సేమ్ అలాగే చేయాలన్నమాట. దీన్ని గట్టిగా అనిపించింది అనుకోండి, కొంచెం నీళ్ళు చల్లుకోవచ్చు. చల్లుకుని గారెల పిండి వచ్చేలాగా చేసుకోవాలి. అప్పుడు బాగుంటుందండి ఇది. చూడండి, రెడీ అయిపోయింది. మనం చేసేటప్పుడు చేయి కొంచెం తడి చేసుకుని మొత్తం గారెలు వేసుకున్నట్టే వేయాలన్నమాట. ఇక మాత్రం
ఇలా ఉండలు చేసుకుని చక్కగా చేతి తడి చేసుకోవాలి, లేకపోతే చేతికి అంటుకుంటుంది. చక్కగా ఇలా అద్దుకోవచ్చు. చూడండి, చేతితో చేసేవాళ్ళు వస్తే కనుక చేతులు చేసుకుని వేసేయచ్చు. చేతిలో రాదనుకుంటే కనుక పాల కవర్ కానీ అరటాకులు కానీ వేసుకుని చక్కగా చేసుకుంటే చాలా ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. గారెలు చేతితో వేయటం రాని వాళ్ళకి ఇలా వేసుకోవచ్చు. పాల కవర్ తీసుకుని చూడండి, ఒక వండ తీసుకుని ఇలాగ చేసుకుని వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట, ఏం కష్టపడక్కర్లేదు. గారెలు రేయటం రాదు అనేవాళ్ళు ఇలా చేసుకోవచ్చు, చాలా బాగుంది. చూడండి, నూనె వేడికి పెట్టాను. నూనె వేడైన తర్వాత మంట తగ్గించుకోవాలండి. అలాగే మంట హైలో పెట్టేయద్దు. నూనె వేడైన తర్వాత కొంచెం సిమ్లో తగ్గించేసుకుందాం. చక్కగా అలాగా మనకి ప్యాన్లు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. ఎక్కువ వేయద్దు, ఎక్కువ వేసి తత్తుకుపోతూ ఉంటాయి. ప్యాన్కి ఎన్ని పడితే మాత్రం అన్నీ వేసుకుని చక్కగా వేయంగా తిప్పొద్దండి. వేయగా తిప్పామంటే మాత్రం విడిపోయిద్ది. అసలు ఎలా చేయకూడదు. వేసిన తర్వాత ఒక 1 నిమిషం పాటు అలా ఉంచుకున్నాం అనుకోండి, కింద చక్కగా వేగిపోయిద్ది అనమాట. అప్పుడు రెండో వైపున తిప్పుకోవచ్చు మనం. చక్కగా ఎర్రగా వేగాలండి, ఇది మాత్రం బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మనం పుదీనా వేసాం కాబట్టి ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇంకా చట్నీతో కూడా పని ఉంటుంది దీనికి. చాలా చకచకా చేసుకోవచ్చు. పిల్లలు బయటికి వెళ్ళకుండా, ఎండలు మండిపోతున్నాయండి, పిల్లల్ని బయట పంపించకుండా చక్కగా ఇంట్లోనే చేసి పెట్టేయండి. ఎండలు వడగాళ్ళు ఇంత వేడి సాయంత్రం వేడైనా కూడా ఎండ తగ్గట్లేదండి, అంత వేడిగా ఉంది. ఇంట్లోనే ఏదో ఒకటి పిల్లలు తింటాకి చేసామంటే ఇంకా బయటకు అడుగు కూడా పెట్టరనమాట. చూడండి, ఇంత ఎర్రగా ఉల్లిపాయలు అంత ఎర్రగా ఎగినాయో ఇలా అయితే బాగుంటాయి. చక్క ఉల్లిపాయలు వేగిన రుచి, పుదీనా కొత్తిమీర అవన్నీ చాలా బాగా తెలుసుద్దండి మనకి. ఉట్టిగా తినేయచ్చు, చట్నీ కావాలనుకున్న చేసుకోవచ్చు, కానీ అసలు అది ఉట్టిగా సరిపోయేది, ఇంకేం అక్కర్లేదు దీంట్లో. మీకు కారం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అల్లం ముక్కలు ఇంకో 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నారు అనుకోండి, కొంచెం ఘాటుకుంటుంది అనమాట. చూడండి, ఇలా చక్కగా తీసేసుకోవచ్చు. ఈ ఎర్రగుంటే చాలు అనమాట, ఇలా వేసుకోవాలి. చూసారు ఎంత చక్కగా ఉన్నాయో, ఎర్రగా వేగిపోయినాయి, మామూలు గారులాగా ఉన్నాయి కదా. మన రవ్వతో చేసినట్టు ఏమని అనిపించవు. అలా వేపేసుకోవాలి. వేగింది అని తెలియడానికి ఎలా తెలియాలంటే నూనె అంతా కూడా చల్లరిపోయిద్దండి, ఇంకా పొంగదు. పొంగకుండా ఎప్పుడైతే నిదానం అయిపోయిందో నూనె, అప్పుడు వేగిపోయినట్టు అనమాట. అవన్నీ అలా చేసుకోవాలి. చూడండి, వేసిన తర్వాత ఒక టిష్యూలు తీసుకున్నాం అనుకోండి, ఏమైనా ఆయిల్ ఉంటే కనుక అది పీల్చేసుకుంటుంది, చక్కగా నీట్గా వచ్చేస్తాయి. చూసారు ఎంత బాగున్నాయో, క్రిస్పీగా అలా తునిగిపోతుంది, చక్కగా ఉందండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. చూసారా, ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కానీ టిష్యూలు వేసేసుకోండి ముందు. కాగితంలో కానీ టిష్యూలో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, దానికి ఏమైనా ఆయిల్ ఉంటే అవి పీల్చేసుకుంటుంది. ఇవన్నీ చక్కగా రెడీ అయిపోతాయి అనమాట. ఇలా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.